ఓకే అండి. आपकी तबीयत कैसी है जी? సరే నాకు సరిగ్గా విను. आपकी तबीयत कैसी है? तबीयत क्लासेस. तबीयत का मतलब हेल्थ. ओके हाँ अभी अच्छे है. हाँ अभी अच्छी अच्छा है. है. हाँ ठीक है, अच्छी है, వెరీ గుడ్. हाँ ठीक है अच्छे है. తబియత్ అంటే ఆరోగ్యం అనమాట. మనం ఎవరినైనా అడగాలనుకోండి మీ ఆరోగ్యం ఎలా ఉంది అని. స్క్రీన్ దిख रहा है ना जी? नहीं दिख रहा है, शेयर कर रहा हूँ. दिख रहे हाँ स्क्रीन बोले तो हाँ स्क्रीन नहीं दिख अभी दिख रहा है जी? नो नहीं. एक बार स्क्रॉल कीजिए जी इसी तरह. या नाउ ओके. अभी ठीक है. अभी ठीक है. ఓకే. ठीक है. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం అంటే హెల్త్ కండిషన్ అని అర్థం కదా ఇక్కడ. సో ఈ హెల్త్ కండిషన్ ఏమంటాం అంటే తబియత్ అంటాం అనమాట. ఎలా చెప్తామంటే చూడండి, ఆప్కి అంటే తమరి యొక్క. ఓకే, ఇక్కడ ఆప్కి ఎందుకు వచ్చింది అంటే తబియత్ అంటే ఆరోగ్యం అనేది హిందీలో స్త్రీలింగ పదం అనమాట. అందుకోసం ఆప్కి అని వచ్చింది. ఓకే, ఆప్కి తబియత్ అంటే ఆరోగ్యం. ఓకే, కైసీ హై అంటే సారీ కైసీ హై ఎలా ఉంది, కైసీ హై ఆప్కి తబియత్ కైసీ హై, ఇలా అడుగుతారు. ఓకే, అదే మీరు ఎలా ఉన్నారు అని అడగాలనుకోండి, మీరు మీరు ఎలా ఉన్నారు, మీరు ఆప్ కైసే హై ఆప్ కైసే హై అంటే మీరు లేడీ అయినా జెంట్ అయినా ఎవరైనా కూడా కైసే హై అని అడగవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఓకే, ఆప్ కైసే హై అంటే మీరు ఎలా ఉన్నారు. ఓకే, అదే మీ అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడగాలనుకోండి, అక్కడ ఎవరి గురించి అడుగుతున్నాం? మీ అబ్బాయి, వన్ సెకండ్, అబ్బాయి ఎలా ఉన్నాడు అని అడగాలనుకున్నప్పుడు ఆప్కా బేటా కైసా హై అంటాం అనమాట. కైసా యూజ్ చేస్తాం ఎందుకంటే ఇక్కడ అబ్బాయి కాబట్టి కైసా వస్తుంది. సా ఆ అనే సౌండ్ తండే వర్డ్ వస్తుంది అనమాట. ఓకే, ఆప్కా బేటా కైసా హై అని అడగొచ్చు. ఓకే, అదే మీ అమ్మాయి ఎలా ఉంది అని అడగాలనుకోండి, आपकी बेटी अनला आपका बेटी कैसे है, फीमेल కాబట్టి आपकी अनला आपका बेटी कैसे है. మీ అమ్మాయి ఎలా ఉంది అని అడగాలనుకోండి. ఓకే, ఆప్కి బేటీ కైసీ హై. ఓకే, నేను మిమ్మల్ని మీరు అని గౌరవించినప్పుడు కైసే హై అన్నాను, ఆప్ కైసే హై అన్నాను. ఓకే, అలాగే మీ అబ్బాయి గురించి అడిగినప్పుడు ఆప్కా బేటా కైసా హై అన్నాను, కైసా అన్నాడు. అక్కడ పురుషుడి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, అలాగే అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు మీ అమ్మాయి ఎలా ఉందని అడిగేటప్పుడు కైసీ హై అన్నాను. అలాగే హిందీలో మనం ఏమనుకున్నాం, మనం ఫిజికల్గా ఫీల్ అయ్యేవి కోపం కానీ, నొప్పి కానీ, బాధ కానీ, ఆరోగ్యం కానీ ఇలాంటివన్నీ కూడా జనరల్గా స్త్రీలింగ్లోకి వస్తూ ఉంటాయి అనమాట. ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ కానీ అవన్నీ కూడా ఏంటంటే స్త్రీలింగ్లోకి వస్తూ ఉంటాయి అనమాట. దాన్ని బేస్ చేసుకుని తబియత్ అనేది ఏంటనమాట స్త్రీలింగ్ అవుతుంది అనమాట. ఓకే, సో తబియత్ కైసీ హై అన్నాను, కైసీ హై అన్నాం. ఓకే, సో ఇలా కైసీ అంటే అర్థం ఏంటంటే ఎలా అని అర్థం అనమాట. తెలుగులో అయితే మనం జస్ట్ ఎలా అంటాం, ఎలా ఆరోగ్యం ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు, ఎవరికైనా కూడా ఎలా అనేది యూజ్ చేస్తాం తెలుగులో. ఓకే, తెలుగులో అయితే ఎలా అనేది యూజ్ చేస్తాం. కానీ హిందీకి వచ్చేసరికి ఏం చేస్తాం అంటే మనకి 3 ఫార్మ్స్ ఉన్నాయన్నమాట. కైసీ, కైసే, అలాగే కైసా, 3 ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏది యూజ్ చేస్తాం అనేది డిపెండ్స్ అపాన్ మనం దేని గురించి అడుగుతున్నాం, ఎవరి గురించి అడుగుతున్నాం, దేని గురించి అడుగుతున్నాం అనే దానిపైన బేస్ అయ్యి మనం ఇక్కడ కైసీలో ఏం తీసుకోవాలనేది డిపెండ్ అవుతుంది అనమాట ఈ ఎలాకి. ఓకే, ఎస్ మ్యామ్. ఓకే, मैं तेलुगु सेंटेंस पूछने जा रहा हूँ. నేను తెలుగు సెంటెన్స్ అడగబోతున్నాను. పూछने जा रहा हूँ అంటే అడగబోతున్నాను. आपको हिंदी में कहना चाहिए, आपको हिंदी में कहना चाहिए అంటే మీరు హిందీలో చెప్పాలి. कहना అంటే చెప్పడం లేదా बोलना चाहिए कहना चाहिए. ओके, నేను లక్ష్మి, मैं लक्ष्मी हूँ. నేను ఒక డాక్టర్, मैं एक डॉक्टर हूँ. నేను హైదరాబాద్ నుండి, मैं हैदराबाद से हूँ. हैदराबाद से నేను ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాను. मैं अभी हैदराबाद में है. ఓకే, मैं अभी हैदराबाद में हूँ. హూమ్ ఈజ్ నథింగ్ బట్ ఐ యామ్ ఇన్ హైదరాబాద్ అంటాం కదా, ఆ విధంగా. ఎస్, నేను బాగున్నాను.
मैं अच्छी हूँ। मैं अच्छी हूँ. నా పేరు లక్ష్మి. मेरा नाम लक्ष्मी है। मेरा नाम लक्ष्मी है. మా ఊరు హైదరాబాద్. मेरा घर हैदराबाद है। घर का मतलब ఇల్లు. ఓకే. सॉरी, मेरा गाँव। గావ్ అంటే ఊరు అని చెప్పొచ్చు నార్మల్గా. అంటే గావ్ అంటే గ్రామం అని అర్థం వస్తుంది. అందు గురించి మీరు ఏం చెప్పొచ్చు అంటే మేరా షహర్ అని చెప్పొచ్చు అనమాట. షహర్ లేదా సిటీ. మేరా సిటీ హైదరాబాద్ హై, మేరా షహర్ హైదరాబాద్ హై, ఇలా మాట్లాడతారు. ఓకే. నా భర్త బిజినెస్ మ్యాన్. मेरे पति जी बिजनेस मैन है। వెరీ నైస్. ఇతను మా అబ్బాయి. यह मेरा बेटा। యహ్ మేరా బేటా హై. ఓకే. ఈమె నా కూతురు. यह मेरी बेटी है। యహ్ మేరీ బేటీ హై. వెరీ గుడ్. ఈయన మా నాన్నగారు. ఈయన సారీ, ఒక్క నిమిషం, 1 minute. मेरा पिताजी है, मेरे पिताजी है. यह కాకుండా ఈయన ప్లేస్ లో ये मेरी पिताजी है। मेरे पिताजी है. ये मेरे पिताजी हैं। मेरे पिताजी है. वेरी नाइस. ओके. ఇది నా ఇల్లు. ये मेरी घर है। यह मेरा घर है. मेरा घर పుల్లింగ్ అన్నమాట. కాబట్టి యహ్ మేరా ఘర్ హై. ఓకే. యహ్ మేరా ఘర్ హై. యహ్ మేరా ఘర్ హై. ఇది నా ఇల్లు కాదు. అది నా ఇల్లు కాదు. వహ్ మేరా ఘర్ నహీ హై. మేరా ఘర్ నహీ హై. వెరీ గుడ్. ఇది నా కారు. యహ్ మేరీ కార్ హై. యహ్ మేరీ కార్ హై. మేరీ గాడి హై. మేరీ కార్ హై. ఇది నా పెన్. యహ్ మేరీ పెన్ హై. యహ్ మేరీ పెన్ హై. ఓకే. ఇక్కడ పెన్ అనేది స్త్రీలింగం పుల్లింగం తెలియకపోతే ఇప్పుడు ఏం చేస్తారు మీరు? मेरा। जब आप नहीं जानते ये स्त्रीलिंग या पुल्लिंग, जब तब मेरा इस्तेमाल करते हैं. मेरा యూజ్ చేస్తారు. ఓకే. ఇది చిరంజీవి గారి పెన్. यह चिरंजीवी जी का पेन है। వెరీ గుడ్. చిరంజీవి జీ కి పెన్, చిరంజీవి జీ కా పెన్, ఎలా అని చెప్పొచ్చు. ఓకే. చిరంజీవి జీ కి పెన్. ఓకే. చిరంజీవి జీ కి పెన్. ఓకే. ఈమె చిరంజీవి గారి కోళ్ళు. वह चिरंजीवी का बहन है। బహన్ కాదు, బహు అంటే కోడలు అనమాట. బహు కా మతలబ్ కోడలు. ఓకే. యహ్ ఈమె చిరంజీవి జీ కి వస్తుంది, ఎందుకంటే కోడలు స్త్రీలింగం కాబట్టి చిరంజీవి జీకి బహు హై. చిరంజీవి జీకి బహు హై. చిరంజీవి జీకి మాతాజీ హై. వెరీ గుడ్. నేను నిన్న ఈ సమయానికి పార్క్ లో ఉండి ఉన్నాను. మే కల్ ఏ సమయ మే పార్క్ మే థీ. వెరీ గుడ్. నేను. ఓకే. ఇస్ సమయకో ఈ టైంకి. ఓకే. పార్క్ మే థీ అంటే పార్క్ లో ఉండి ఉన్నాను. ఓకే. నేను, కల్ నిన్న, ఇస్ సమయకో ఈ టైంకి, పార్క్ మే థీ పార్క్ లో ఉండి ఉన్నాను. మీరు లేడీ కాబట్టి థీ అన్నారు, నేను జంట అయితే థా అంటాను. ఓకే. నెక్స్ట్. నేను రేపు ఈ సమయానికి పార్క్ లో ఉంటాను. రేపు. మే కల్ ఏ సమయం ఇస్ సమయకో. मैं कल इस समय को पार्क में हूंगा. హూంగి. ఎస్. పార్క్ మే హూంగి అంటే పార్క్ లో ఉంటాను. ఓకే. మీరు లేడీ కాబట్టి హూంగి అన్నారు, అదే నేను చెప్పాలనుకున్నప్పుడు హూంగా అంటాను. హూంగి. ఓకే. వెరీ నైస్. నేను రేపు పెళ్లిలో ఉంటాను. మే కల్ పెళ్లి షాదీ. అది తెలిసినట్టు అనిపిస్తుంది, మర్చిపోతూ ఉంటాం. నో ప్రాబ్లం. మే కల్ షాదీ మే హూంగి. వెరీ గుడ్. మే కల్ షాదీ మే హోంగి. వెరీ నైస్. మే కల్ షాదీ మే హోంగి. ఓకే. సో అది ఇప్పటివరకు మనం ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం యాక్చువల్గా. అంటే ఇక్కడ ప్రతిదీ కూడా మీకు గ్రామటికల్గా అక్కడ హోంగి ఎందుకు వచ్చింది, థీ ఎందుకు వచ్చింది, ఓకే, మేరా ఎందుకు వచ్చింది, మేరీ ఎందుకు వచ్చింది, మేరే ఎందుకు వచ్చింది, ఇలాంటి విషయాలన్నీ కూడా మీకు తెలుసు. ఓకే. చెప్పండి, తమరు ఎలా ఉన్నారు? ఆప్ కైసే హై. మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆప్కా బేటా కైసే హై. కైసా హై. ఒకవేళ నేను మీ అబ్బాయిని రెస్పెక్ట్ ఇస్తూ రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి కైసే. నేను ఒకవేళ మీ అబ్బాయికి రెస్పెక్ట్ ఇస్తూ మీ అబ్బాయి ఎలా ఉన్నారు అని అడుగుతున్నాను అనుకోండి. ఓకే, మీ అబ్బాయి ఎలా ఉన్నారు అని, అప్పుడు ఆప్కే బేటా అని చెప్తాను అనమాట. అంటే మీ అబ్బాయి కైసే హై అని యూజ్ చేస్తాను. అంటే రెస్పెక్ట్ తో డిఫరెన్స్ వస్తుంది అంతే. ఓకే. అదే నార్మల్ గా మీ అబ్బాయి చిన్న అబ్బాయి అనుకోండి, సో దట్ నేను నార్మల్ గా మీ అబ్బాయి ఎలా ఉన్నాడని అడగడానికి ఆప్కా బేటా కైసా హై అంటాను. ఓకే. చెప్పండి, మీ ఆరోగ్యం ఎలా ఉంది? హెల్త్ ని తబియత్. आपका तबीयत कैसे हेल्थ पुलिंग स्त्रीलिंग. आपका तबीयत कैसी है? आपकी तबीयत. ఓకే. आपकी तबीयत कैसी है? आपकी तबीयत कैसी है? మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఓకే.
ఎలా నెక్స్ట్ మీ అమ్మాయి ఎలా ఉంది? आपकी बेटी कैसी है? కైసీ హే. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? आपको पिताजी कैसे हैं? ఆప్కే పితాజీ. आपके को అన్నాను. ఓకే, आपके पिताजी कैसे हैं? ఓకే, మీ కో అని రాదు కదా, కో అనేది ఎక్కడ లేదు. నాన్నగారు ఎలా ఉన్నారు ఉన్నారు అని అడిగినప్పుడు ఓకే आपके पिताजी कैसे हैं? ఆప్కే, ఆప్ ప్లస్ కే, ఆప్కే. కే అంటే కాకేకి అంటే యొక్క అని అర్థం కదా, ఆప్కే. నెక్స్ట్ పితాజీ, సారీ పితాజీ కైసే హై, కైసే హై. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఆప్కే పితాజీ కైసే హై. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ నా ఇల్లు ఎలా ఉంది? నా ఇల్లు ఎలా? మేరా ఘర్ కైసీ హై. పుల్లింగం వస్తుందా? ఘర్. मेरा घर कैसा है? कैसा है, వెరీ గుడ్. మేరా ఘర్ కైసా హై. మేరా ఘర్ నా ఇల్లు, కైసా హై ఎలా ఉంది. మేరా ఘర్ కైసా హై, నా ఇల్లు ఎలా ఉంది, నా ఇల్లు ఎలా ఉంది. కైసా హై, ఓకే. మేరా ఘర్ కైసా హై, నా ఇల్లు ఎలా ఉంది. బిజ్లీ చలి గయ్యా, బిజ్లీ చలి గయ్యి మేడం, అంటే కరెంట్ పోయింది. బిజ్లీ కరెంట్. బిజ్లీ అంటే కరెంట్, చలి గయ్యి అంటే పోయింది. చలి గయ్యి, చలి గయ్యి అంటే పోయింది అనమాట, పోయింది, కరెంట్ పోయింది. హమారే యహా మా దగ్గర బిజ్లీ చలి గయి. హమారే యహా అంటే మా దగ్గర, బిజ్లీ చలి గయి కరెంట్ పోయింది. హమారే యహా అంటే బిజ్లీ అంటే కరెంట్, చలి గయి అంటే పోయింది అనమాట. ఆ చలి గయి ఇవన్నీ మనం నెక్స్ట్ నేర్చుకుంటాం. బిజ్లీ, బిజ్లీ, బీజలీ, బిజ్లీ, బీజలీ, బిజ్లీ, బిజ్లీ. చలి గయి, చలి గయి అంటే పోయింది. ఓకే, ఓకే. మనం ఇప్పటివరకు నేను అనేది నేర్చుకున్నాం మనం కదా. నేను లక్ష్మి, నేను హైదరాబాద్ నుండి, లేకపోతే నేను డాక్టర్, ఇలా మనం చెప్తూ వచ్చాం. నేను నిన్న అక్కడున్నాను, ఇక్కడున్నాను, నేను రేపు ఇక్కడ ఉంటాను, అక్కడ ఉంటాను, ఇలా మన గురించి మనం చెప్పడం నేర్చుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే మనం మన గురించి కాకుండా మన ఎదురుగా ఉన్న వ్యక్తి, ఓకే, నువ్వు అని చెప్పగలిగే వ్యక్తి అనమాట, నువ్వు అని పిలవగలిగే వ్యక్తిని గురించి మనం ఎలా చెప్తాం. నువ్వు సంథింగ్, నువ్వు సునీత, ఓకే, నువ్వు ఇలా చెప్పాలనుకున్నప్పుడు, లేదా నువ్వు అక్కడ ఉన్నావు, ఇక్కడ ఉన్నావు, నువ్వు నిన్న ఎక్కడున్నావు, అక్కడ ఉన్నావు, లేదా రేపు ఇక్కడ ఉంటావు, అక్కడ ఉంటావు, ఇలా ఎదుటి వాళ్ళ గురించి మనం చెప్తాం అనమాట. ఓకే, ఎదుటి వాళ్ళ స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తాం. ఓకే, ఇది ఎలాగా హిందీలో అనేది మనం నేర్చుకుందాం. ఓకే, చూడండి, ముందుగా ఇక్కడ ఏం చెప్పుకున్నాం. ఫస్ట్ మనం మై అంటే నేను అని చెప్పుకున్నాం. మై వచ్చినప్పుడు ఏమొస్తుందని చెప్పుకున్నాం, హూ వస్తుందని చెప్పుకున్నాం. అంటే మై హూ అంటే నేను ఉన్నాను, ప్రజెంట్ ఉన్నాను అని చెప్పడానికి మై హూ యూజ్ చేస్తాం అని చెప్పుకున్నాం కదా. మరి మన ఎదురుగా ఉన్న వాళ్ళు మనం ఏమంటాం అంటే తుమ్ అంటాం అనమాట. తుమ్ అంటే అర్థం ఏంటంటే నువ్వు లేదా మీరు. ఎదురుగా ఒక్కళ్ళు ఉంటే నువ్వు అంటాం. అది ఎదురుగా ఎక్కువ మంది ఉన్నారనుకోండి, వాళ్ళని మీరు అంటాం. సో నువ్వు అన్నా మీరు అన్నా కూడా మన ఎదురుగా ఉన్న వాళ్ళని మనం తుమ్ అని పిలవచ్చు అనమాట. తుమ్. ఓకే, ఈ తుమ్కి హో వస్తుంది అనమాట. హో అంటే అర్థం ఏంటంటే ఉన్నావు లేదా ఉన్నారు అని అర్థం వస్తుంది. ఓకే, తుమ్ హో అంటే నువ్వు ఉన్నావు లేదా మీరు ఉన్నారు అని అర్థం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురుగా ఒక సునీత అనే ఒక అమ్మాయి ఉందనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పాలన్నమాట. ఓకే, నువ్వు సునీత అని చెప్పాలనుకుంటే అలా చెప్తారు. తుమ్ సునీత హో. వెరీ నైస్. తుమ్ నువ్వు, సునీత హో సునీతవి. ఆ సునీత అనే ఆమె మీ ఇంట్లో పని చేసామన్నమాట. ఓకే, పనామని ఏమంటామంటే హిందీలో కామ్వాలి అనొచ్చు. ఓకే, కామ్వాలి అనొచ్చు, లేదా నౌకరాణి అనొచ్చు. నౌకరాణి కానీ కామ్వాలి కానీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, నువ్వు అనడానికి ఏం చెప్పుకున్నాం మనం, తుమ్. ఓకే, ఉన్నావు అంటే హో అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు సునీత అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్. ఓకే, తుమ్ సునీత హూ. సునీత హో అంటే అర్థం ఏంటంటే ఉన్నాను అని. ఓకే, తుమ్ సునీత హో అంటే నువ్వు సునీతవై ఉన్నావు అని అర్థం. ఓకే, నువ్వు సునీతవై ఉన్నావు. తుమ్ సునీత హో, నువ్వు సునీతవై ఉన్నావు. సో ఇప్పుడు నువ్వు పనామవి అని చెప్పాలనుకోండి. ఓకే, నువ్వు తుమ్ కామ్వాలి అంటే తుమ్ కామ్వాలి హో అంటే ఆవిడ అవతల వాళ్ళు మేల్ అయినా ఫీమేల్ అయినా హో. మేల్ అయినా ఫీమేల్ అయినా హో. ఓకే, ఒకవేళ మనం మేల్ గురించి మాట్లాడుతున్నాం అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఏం చెప్తానంటే నువ్వు
రామువి, నువ్వు రామువి, నువ్వు రామువి అని చెప్పాలనుకున్నప్పుడు చెప్పండి. తుమ్, ఒక్క నిమిషం, నువ్వు రామువి చెప్పండి. నువ్వు తుమ్ రాము హో, నువ్వు రామువి. తుమ్ రాము హో, నువ్వు రామువి. ఓకే, ఇప్పుడు చెప్పండి. నువ్వు నౌకర్వి, తుమ్ కామ్ వాలే హో. వెరీ గుడ్, తుమ్ కామ్ వాలే హో అలా చెప్పొచ్చు. ఓకే, లేదా నౌకర్ని కూడా చెప్పొచ్చు అనమాట. ఓకే, తుమ్ నౌకర్ హో, తుమ్ నౌకర్ హో. ఓకే, పనామెని నౌకరాణి అంటాం అనమాట. నౌకరాణి అంటే పనామె. నౌకర్ అంటే నౌకర్. నౌకర్ అంటే మేలు, నౌకరాణి రాణి. ఓకే, సో ఈ విధంగా చెప్పొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు చెప్పండి. అదే నువ్వు ఆఫీస్లో ఉన్నావా అని మీరు అడగాలి. చెప్పండి, ఎలా అడుగుతారు? నువ్వు ఆఫీస్లో ఉన్నావా? తుమ్ ఆఫీస్ మే, తుమ్ ఆఫీస్ మే హే క్యా అని అడుగుతాం. తుమ్ ఆఫీస్ మే హే క్యా, తుమ్ ఆఫీస్ మే హో క్యా. తుమ్ వచ్చినప్పుడు హో వస్తుంది కదా. తుమ్ ఆఫీస్ అంటాం. ఆఫీస్ మే ఆఫీస్లో, హో ఓకే క్యా, హో క్యా. తుమ్ ఆఫీస్ మే హో క్యా, తుమ్ ఆఫీస్ మే హో క్యా. అంటే తుమ్ వచ్చినప్పుడు ఇప్పుడు కూడా హో వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్. నువ్వు ఎక్కడున్నావు? తుమ్ కిధర్ హో, తుమ్ కహా. దీన్నే కిధర్ అనేది కూడా యూజ్ చేస్తూ ఉంటారు. ఓకే, తుమ్ కహా హో లేదా తుమ్ కిధర్ హో అంటే నువ్వు ఎక్కడున్నావు అని చెప్తున్నా. ఓకే, నువ్వు లైబ్రరీలో లేవు. తుమ్ లైబ్రరీ మే నహీ హో. వెరీ నైస్. తుమ్ అంటే నీవు. ఓకే, లైబ్రరీ మే నహీ హో. తుమ్ లైబ్రరీ మే నహీ హో అంటే నువ్వు లైబ్రరీలో లేవు అని చెప్తున్నావు. ఓకే, నహీ యాడ్ చేస్తున్నాం. తుమ్ లైబ్రరీ మే హో, నువ్వు లైబ్రరీలో ఉన్నావు. తుమ్ లైబ్రరీ మే నహీ హో, నువ్వు లైబ్రరీలో లేవు. ఒకవేళ నువ్వు లైబ్రరీలో లేవా అని అడగాలి మేడం. తుమ్ లైబ్రరీ మే నహీ హో క్యా. ఓకే, నువ్వు లైబ్రరీలో లేవా చెప్పండి. క్యా తుమ్ లైబ్రరీ మే నహీ హో. క్యా తుమ్ లైబ్రరీ మే నహీ హో, నువ్వు లైబ్రరీలో లేవా. వెరీ గుడ్. ఓకే మేడం, ఆర్ యు దేర్? yes ma'am. మీరు అక్కడ ఉన్నారా అని అడగాలి. నేను ఇప్పుడు మిమ్మల్ని ఎలా అడుగుతాను? సారీ, నాకు ఇది తుమ్ లైబ్రరీ మే నహీ హో క్యా అన్నాము. అంటే క్యా ఎండింగ్ లో పెట్టొచ్చు, స్టార్టింగ్ లో. క్యా అనేది ఎండింగ్ లో ప్లేస్ చేయొచ్చు, స్టార్టింగ్ లో ప్లేస్ చేయొచ్చు. దట్ ఈస్ అప్ టు యూ, మీ ఇష్టం. అది ఎక్కడ ప్లేస్ చేసినా కూడా క్యా అనే దానికి అర్థం ఏమిటి అని అర్థం వస్తుంది అనమాట. అంటే క్వశ్చన్ చేసినట్టుగా అర్థం వస్తుంది. ఓకే, సరే. ఇప్పుడు నేను మిమ్మల్ని ఏదో అడుగుతున్నా, మర్చిపోయాను. మీరు ఉన్నారా అని అడుగుతున్నాను. నేచురల్గా మీరు కెమెరా ఆఫ్ చేసి వీడియో ఆఫ్ చేసి ఆర్ యు దేర్ అని అడిగాను నేను ఇంగ్లీష్లో. సో దాన్నే మనం హిందీలో అడగాలి. ఎలా అడుగుతాం? మీరున్నారా? అంటే నువ్వు ఉన్నావా అని అడిగేటప్పుడు నేను మిమ్మల్ని రెస్పెక్ట్ ఇస్తున్నాను కాబట్టి మీరున్నారా అంటే మనం ఆప్ గురించి ఇంకా చెప్పలేదు. ఓకే, అంటే జస్ట్ నార్మల్గా అంటారు, జనరల్ గా అంటారు. అయితే ఏంటంటే దానికంటే కూడా బెటర్ ఏంటంటే క్యా ఆప్ హై హై యూజ్ చేస్తాం. డాట్ అండ్ హై యూజ్ చేస్తాం అనమాట. ఉన్నారా అని అనడానికి హై అనేది యూజ్ చేస్తాం. క్యాప్ హై ఆప్ హై. ఇంకా మరి క్యా కూడా యాడ్ చేయకుండా మనం ఏం చెప్తాం అంటే ఆప్ హై అంటాను అనమాట. అంటే నేను అడిగే వేలోనే మీకు అది క్వశ్చన్ అని అర్థమైపోతుంది. ఆప్ హై అంటాను, అప్పుడు మీరు మై హూ అంటారు. ఏమంటారు? నేనున్నాను, మై హూ. ఓకే, వెరీ నైస్. ఓకే, అంటే ఈ బేసిక్స్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలన్నమాట. దాని గురించి నేను పదే చెప్తున్నాను. ఓకే, ఓకే. ఇప్పటి వరకు మనం ఈ తుమ్తో హో అనేది యూజ్ చేసాం కదా. సో నువ్వు ఉన్నావు, నువ్వు లేవు, నువ్వు ఆఫీస్లో ఉన్నావు, నువ్వు ఆఫీస్లో లేవు, నువ్వు సునీతవి కాదు, ఇలా చెప్పేటప్పుడు హో యూజ్ చేసాం. అయితే మనం సునీత నిన్న ఎక్కడో ఉంది, నిన్న ఎక్కడో కనిపించింది మనకి. ఓకే, సో అది మనం నువ్వు లైబ్రరీలో ఉన్నావు, నువ్వు నిన్న లైబ్రరీలో ఉన్నావు నేను చూసినప్పుడు, లేదా నువ్వు అక్కడ జంక్షన్లో ఉన్నావు, ఇలా ఏదో సంథింగ్ మనం చెప్పాలన్నమాట. అంటే నిన్నటి గురించి లేదా మొన్నటి గురించో ఎప్పుడో పాస్ట్ ఇన్సిడెంట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మనం ఏం యూజ్ చేయాలి అని అడిగితే చూడండి, ప్రజెంట్ అయితే హో యూజ్ చేస్తున్నాం. మరి పాస్ట్ అయితే ఏం యూజ్ చేస్తాం అంటే చూడండి, సునీత కదా ఇక్కడ, అంటే లేడీ అనుకోండి, థీ యూజ్ చేస్తాం. లేడీ అయితే కనుక థీ యూజ్ చేస్తాం. అలాగైతే మీరు నిన్న ఏమన్నారు, నిన్న మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం,
నేను ఉండి ఉన్నాను అన్నప్పుడు మీరు లేడీ కాబట్టి మీరు థీ యూజ్ చేసేవారు కదా. అలాగే ఇక్కడ అలాగా మన ఎదురుగా ఉన్న వ్యక్తి లేడీ అనుకోండి, నువ్వు నిన్న సునీత, నువ్వు నిన్న బస్ స్టాప్ దగ్గర ఉన్నావు, బస్ స్టాప్ దగ్గర ఉన్నావు, రైల్వే స్టేషన్లో ఉన్నావు, నేను చూశాను. అలా చెప్పేటప్పుడు ఏంటంటే అక్కడ కూడా మనం సునీత లేడీ కాబట్టి థీ యూజ్ చేస్తాం. ఓకే, అదే మీరు ఎవరైనా ఒక జంట గురించి మాట్లాడుతున్నారు అనుకోండి, తుమ్ థే యూజ్ చేస్తాం. తుమ్ముకు మాత్రం థే యూజ్ చేస్తాం. జంట అయితే థే యూజ్ చేస్తాం, లేడీ అయితే తుమ్ము వచ్చినప్పుడు థీ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు వీటి మీద థా అనేది ఒక సింగులర్ జెంట్, నా గురించి నేను చెప్పుకుంటున్నాను అనుకోండి, అప్పుడు థా యూజ్ చేస్తాం. ఓకే, మేకల్ రైల్వే స్టేషన్ మీద మేకల్ రైల్వే స్టేషన్ మీద థా అని చెప్తాం అనమాట, నేనున్నానని చెప్పడానికి. అలాగే సెల్ఫ్ అంటే మేల్ జెండర్ గురించి నిన్నటి గురించి మాట్లాడాలంటే తే అంటే నువ్వు అన్నప్పుడు అనమాట, నువ్వు అన్నప్పుడు మాత్రమే. తుమ్ము వచ్చినప్పుడు మాత్రం తే యూజ్ చేస్తాం. అది సింగిల్. చెప్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి, సింపుల్ అనమాట, చాలా చాలా ఈజీ. మనం ఇప్పుడు 3 చెప్పుకున్నాం. ఏంటంటే మే చెప్పుకున్నాం. మే అంటే నేను కదా, నేను ఉన్నాను అని మీరు చెప్పాలనుకోండి థీ యూజ్ చేస్తారు. నేను ఉండి ఉన్నాను థీ యూజ్ చేస్తారు. అదే నేను నా గురించి నేను చెప్పుకునేటప్పుడు ఇక్కడ పుల్లింగ్ కాబట్టి థా యూజ్ చేస్తాను. ఓకే, మీరు నేను ఆఫీస్లో ఉన్నారని మీరు చెప్పేటప్పుడు మే ఆఫీస్ మే థీ అంటారు. నేను నిన్న ఆఫీస్లో ఉన్నాను నేను చెప్పేటప్పుడు మే ఆఫీస్ మే థా అంటాను. ఓకే, అదే నువ్వు అని మన ఎదుటి వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నాం అనుకోండి. ఓకే, నువ్వు అని మాట్లాడేటప్పుడు ఏం చేస్తాం అంటే, నువ్వు అన్నప్పుడు అవతల పక్క ఆమె లేడీ అనుకోండి, థీ యూజ్ చేస్తాం. తుమ్ ఆఫీస్ మే థీ, నువ్వు ఆఫీస్లో ఉన్నావు అని నేను ఒక ఆమె గురించి ఎదురుగా ఉన్న ఆమె గురించి నేను ఆఫీస్లో ఉన్న టైంకి అని చెప్పాలనుకున్నప్పుడు తుమ్ కల్ ఆఫీస్ మే థీ అంటాను. అదే నా ఎదురుగా జంటు ఉన్నాడు ఒక్కడైనా కూడా తుమ్మ వచ్చింది కాబట్టి థే యూజ్ చేయాలి. తుమ్ ఆఫీస్ మే థే, తుమ్ ఆఫీస్ మే థే. తుమ్ము వచ్చినప్పుడు జంట అయితే థే రావాలి, లేడీ అయితే థీ రావాలి. అంతే, గుర్తుపెట్టుకోండి. ఓకే, క్లియర్. సో ఇప్పుడు దీని మీద ఎగ్జాంపుల్స్ అంటే చూద్దాం. సో చాలా క్లియర్గా మనకి అర్థమైపోతుంది. చూడండి, నువ్వు నిన్న లైబ్రరీలో ఉండి ఉన్నావు అని ఒక లేడీ గురించి చెప్పాలి. మీరు ఎలా చెప్తారు? ఒక లేడీ గురించి, తుమ్ కల్ లైబ్రరీ మే థీ, లేడీ గురించి ఇలా చెప్పారు మీరు. అదే ఇక్కడ నువ్వు అన్న పర్సన్ లేడీ కాదు, జంట్ అనుకుంది. ఓకే, అప్పుడేం చెప్తారు? తుమ్ కల్ లైబ్రరీ మే సారీ తుమ్ కల్ లైబ్రరీ మే థే. ఓకే, ఇది ఒత్తు పలకాలన్నమాట. థే అని ఒత్తు పలుకుతాం. ఓకే, తుమ్ కల్ లైబ్రరీ మే థీ. ఒకవేళ లేడీ అనుకోండి, ఇక్కడ నువ్వు అనే ఆమె స్త్రీ అయితే మీరు థీ అని యూజ్ చేస్తారు. ఇక్కడ నువ్వు అనే పర్సన్ పురుషుడైతే, పున్లింగ్ అయితే థే యూజ్ చేస్తారు. వెరీ గుడ్. అంతే, చాలా చాలా ఈజీ అని. ఓకే, నెక్స్ట్, నువ్వు ఇంతకు ముందు మా నౌకరివి. ఇంతకు ముందు అంటే ఇంకా మనం చెప్పుకోలేదు, ఇంతకు ముందు అని చెప్పుకోలేదు కాబట్టి ఫస్ట్ తుమ్, నువ్వు ట్రాన్స్లేట్ చేయండి. తుమ్ ఇంతకు ముందు నౌకర్ థీ. ఓకే, చూడండి, తుమ్ ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు. తుమ్ నువ్వు, ఇస్కే పెహలే ఇంతకు ముందు. ఓకే, నౌకరు అంటే ఇక్కడ జంట కదా. ఓకే, అబ్బాయిని అన్నారు. నౌకర్వి. నౌకర్ తే. వెరీ గుడ్. తుమ్ నువ్వు, ఇస్కే పెహలే ఇంతకు ముందు. ఓకే, మా నౌకర్వి. హమారా నౌకర్ థా थे हमारे नौकर थे तुम इसके थे. ఓకే, హమారా నౌకర్ అని చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఓకే, తుమ్ నువ్వు, ఇస్కే పెహలే ఇంతకు ముందు, హమారా నౌకర్ థే. హమారా అంటే మా యొక్క, నౌకర్ థే అయి ఉండినావు, నౌకర్ అయి ఉండినావు. ఓకే, నౌకర్ అయి ఉండినావు. ఆమె ఇంతకు ముందు మా పనామె. ఆమె ఇంతకు आमे वह इसके पहले नौकरानी थे. हमारी नौकरानी थे. नौकरानी थी. वेरी नाइस, नौकरानी थी. वह इसके पहले हमारी नौकरानी थी. हमारी नौकरानी थी అంటే ఇంతకు ముందు అనమాట, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఆవిడ చేయట్లేదు. ఓకే, ఇప్పుడు ఇంతకు ముందు అని చెప్పేటప్పుడు ఈ విధంగా చెప్పు.
వెరీ నైస్. నౌకరాణి. సో ఇలా మనం ఎదుటి వాళ్ళ గురించి నువ్వు అక్కడున్నావు ఇక్కడున్నావు అని చెప్పడానికి, గతంలో చెప్పడానికి థే అలాగే థీ యూజ్ చేస్తాం. జెంట్ అయితే థే యూజ్ చేస్తాం, లేడీ అయితే థీ యూజ్ చేస్తాం. ఓకే, అదే మన గురించి మనం చెప్పుకునేటప్పుడు మీరు లేడీ కాబట్టి మీరు థీ అంటారు, నేను జెంట్ కాబట్టి నేను థా అంటాను. అంతే. లేడీ అయితే థీ, జెంట్ అయితే థా. ఓకే, మన ఎదురుగా ఉన్న వ్యక్తి గురించి మనం చెప్పేటప్పుడు జెంట్ అయితే థే, లేడీ అయితే థీ. ఇంకా లేడీ అయితే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా థీ యూజ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, ఈ జెంట్ దగ్గర ప్రాబ్లం వస్తాం. ఓకే, ప్లూరల్ అయితే ఒకలా, సింగులర్ అయితే ఒకలా, ఇలా చెప్పుకుంటూ వెళ్తాం కాబట్టి అక్కడ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ఒకవేళ మనం రేపటి గురించి మాట్లాడుతున్నాం అనుకోండి, రేపు నువ్వు అక్కడ ఉంటావు, ఇక్కడ ఉంటావు, అలా ఉంటావు, ఇలా ఉంటావు అని మన ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి, రేపటి గురించి, ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం యూజ్ చేస్తామంటే చూడండి, తెలుగులో అయితే ఉంటావు అంటాం కదా, మనం ఉంటావు అంటాం. సో ఇలా ఉంటావు అని చెప్పాలనుకున్నప్పుడు హోగే, జంటు కోసం అయితే హోగే యూజ్ చేస్తాం. కాళ్ళు పోతుంది. జంటు కోసం అయితే హోగే యూజ్ చేస్తాం, అదే లేడీ కోసం అయితే హోగి యూజ్ చేస్తాం. ఓకే, జంటు కోసం అయితే హోగే, లేడీ కోసం అయితే హోగి. అంటే రెండింటికి కూడా ఉంటావు అని అర్థం వస్తుంది, కాకపోతే అక్కడ లింగ్ ని బేస్ చేసుకుని ఈ విధంగా మనం చెప్పొచ్చు. చెప్పండి, నువ్వు ఫ్యూచర్ లో ఎనీ టైం అనమాట. అంటే ఇది రేపు అవ్వచ్చు, ఎల్లుండి అవ్వచ్చు, ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవ్వచ్చు. నువ్వు వచ్చే నెల హైదరాబాద్ లో ఉంటావు, నువ్వు వచ్చే నెల యుఎస్ లో ఉంటావు అని ఏదైనా మనం చెప్పాలనుకోండి, అలా అనమాట. ఓకే, వచ్చే నెల, నెక్స్ట్ ఇయర్, అలా ఏదైనా కూడా ఫ్యూచర్ ఇండికేట్ చేసే టైం అనమాట. ఓకే, అంటే అంతకు ముందు, ఫ్యూచర్ అంటే రేపు ఎల్లుండి, వచ్చే నెల, అలా ఏదైనా అయ్యి ఉండొచ్చు. అంటే ఇప్పటి నుంచి ఫ్యూచర్ అనమాట. అది నియరెస్ట్ ఫ్యూచర్ అవ్వచ్చు, కొద్దిగా ఫార్ అవే, బాగా దూరంగా ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్. అయితే మనం దాని గురించి ఎప్పుడైతే హోగే, హైదరాబాద్ మే హోగే, వెరీ గుడ్. పురుషుడైతే హోగే, స్త్రీ అయితే तुम कल हैदराबाद में होगी. వెరీ నైస్. तुम कल हैदराबाद में होगे, तुम कल हैदराबाद में होगी. చూడండి, మన ఓన్ అయితే హూంగా మేల్, హూంగి ఫీమేల్. వెరీ గుడ్. ఓకే, నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు. ఓకే, నువ్వు రేపు సేమ్ ఇదే కాపీ చేసేద్దాం, టైం వేస్ట్ ఎందుకు. ఓకే, తుమ్ కల్ రేపు హైదరాబాద్ మే లో ఓకే హోగే ఉంటావు. ఓకే, సేమ్ హోగి. ఏంటి డిఫరెన్స్ ఇక్కడ? హోగేకి డిఫరెన్స్ ఏంటి అంటే, ఈ నువ్వు అనేది ఇక్కడ మేల్ అన్నమాట. ఓకే, ఇది పున్లింగ్ తీసుకుంటాం మేడం. నెక్స్ట్ అలా ఇక్కడ వచ్చేసరికి ఏమవుతుంది, ఇది స్త్రీలింగ్. హోగే, హోగి. ఓకే, వెరీ నైస్. సో ఇలా చెప్పండి. నెక్స్ట్, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అని ఎవరిని అడగాలి మీరు? ఎలా అడుగుతారు? కల్ తుమ్ కిధర్ హోగే. వెరీ గుడ్. తుమ్ కల్ తుమ్ కిధర్ హోగి, అమ్మాయిని. ఓకే, కిధర్ ప్లేస్ లో కహా కూడా యాడ్ చేయాలి. కహా హోగి. తుమ్ నువ్వు, కల్ రేపు, కహా ఎక్కడ, హోగా ఉంటావు పురుషుడైతే. అదే స్త్రీ అయితే హోగి. హోగే కదా పురుషుడు. సారీ, హోగా అని ఇచ్చాను ఇక్కడ. ఓకే, హోగే. అదే స్త్రీ అయితే హోగి. ఓకే, తుమ్ కల్ కహా హోగి, నువ్వు రేపు ఎక్కడ ఉంటావు. ఓకే, వెరీ నైస్. కహా అంటే ఎక్కడ, హోగి అంటే ఉంటావు, హోగే అంటే కూడా ఉంటావు. అయితే డిఫరెన్స్ ఏంటంటే లింగ్ అనమాట, లింగ్. ఓకే, నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? తుమ్ ఇస్కే పెహలే కహా హోగే. ఇంతకు ముందు ఇస్కే పెహలే కహా హోగే అబ్బాయిని. నై, సారీ, థీ ఇంతకు ముందు కదా. వెరీ నైస్. థీ అమ్మాయి అయితే థీ, అబ్బాయి అయితే కల్ ఇస్కా పెహలే కహా తే. అంటే కల్ ఇసుకే పెహలే రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. నిన్న ఎక్కడున్నావు, ఇంతకు ముందు ఎక్కడున్నావు, రెండిట్లో ఏదో ఒకటి వస్తుంది. నిన్న ఇంతకు ముందు అనం కదా మనం జనరల్ గా, అలా. ఓకే, తుమ్ ఇస్కే పెహలే కహా థే. వెరీ నైస్. కల్ తుమ్ ఇస్కా పెహలే కహా థీ. ఇస్కే పెహలే. ఇస్కే అంటే ఇంతకు ముందు అని చెప్పాలనుకున్నప్పుడు కే పెహలే యూజ్ చేస్తాం అనమాట. ఇంతకు ముందు అంటే దీనికి ముందు ఇంతకు ముందు అని చెప్పాలనుకుంటే ఇస్కే పెహలే. ఓకే, పెహలే అంటే ముందు, పెహలే అంటే ముందు మేడం, అంతే. ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు అనమాట. పెహలే అంటే ముందు, ఇస్కే పెహలే అంటే ఇంతకు ముందు, అంతే. అంతకు మించి చాలా ఈజీ. ఇప్పుడు ఏం చేద్దామంటే మొత్తం కంప్లీట్ గా ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ అన్ని నేను తెలుగులో మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరు హిందీలో చెప్తే ఒక్కసారి
కంప్లీట్గా ఫ్రమ్ ద స్టార్టింగ్. ఓకే, చెప్పండి ఫాస్ట్గా. నేను లక్ష్మి. मैं लक्ष्मी हूँ. మే లక్ష్మి హూ. నేను ఒక డాక్టర్. मैं एक डॉक्टर हूँ. నేను హైదరాబాద్ నుండి. मैं हैदराबाद से. మే హైదరాబాద్ సే హూ. ఓకే, నేను హైదరాబాద్లో ఉన్నాను. मैं अभी हैदराबाद में హూ. हूँ. ఓకే, నేను బాగున్నాను. मैं अच्छी हूँ. ఓకే, నా పేరు లక్ష్మి. मेरा नाम लक्ष्मी है. మా ఊరు హైదరాబాద్. हमारा गांव हैदराबाद. हमारा गांव हैदराबाद है. हमारा शहर हैदराबाद है. हमारा शहर. ओके, నా భర్త బిజినెస్ మ్యాన్. मेरे पति जी बिजनेसमैन है. मेरे पति जी बिजनेस मैन है. ఓకే, ఇతను మా అబ్బాయి. यह मेरा बेटा है. यह मेरा बेटा है. ఈమె నా కూతురు. यह मेरी बेटा है. बेटी है. बेटी है. यह मेरी बेटी है. ఓకే, यह मेरी बेटी है. ఈయన మా నాన్నగారు. ये मेरे पिताजी हैं. ఇది నా ఇల్లు. ये मेरा घर है. ये मेरा घर है. ఓకే, అది నా ఇల్లు కాదు. वह मेरा घर नहीं है. नहीं है. ఓకే, नहीं है. नहीं है. ఓకే, ఇది నా కారు. यह मेरी कार है. వెరీ గుడ్. ఇది నా పెన్. यह मेरी पेन है. ఓకే, ఇది చిరంజీవి గారి పెన్. यह चिरंजीवी जी के पेन है. కీ పెన్ है. ఓకే, ఈమె చిరంజీవి గారి కాళ్ళు. यह चिरंजीवी जी के కీ. ఓకే. यह ओके की रावण. ओके तन కోడలు. यह चिरंजीवी जी की माता है. బహు है. కోడలు. मदर. ओके, కోడలు. ఎస్. यह चिरंजीवी जी की बहू है. బహు है. వెరీ నైస్. ఈమె చిరంజీవి గారి తల్లి గారు. यह चिरंजीवी जी की माता जी. सॉरी, यह चिरंजीवी जी की माता जी है. వెరీ గుడ్. నేను ఇన్ని టైంకి పార్క్ లో ఉన్నాను. मैं कल इसके समय में इस समय में इस समय में मैं कल इस समय में पार्क में थी. వెరీ గుడ్. నేను ఈ టైంకి రేపు ఈ టైంకి పార్క్ లో ఉంటాను. मैं कल इस समय में पार्क में हूँ. सॉरी, मैं इस समय की पार्क में थी. सॉरी, होंगी. ఓకే, మే ఈ సమయ మే పార్క్ మే. इस समय में पार्क में होंगी. వెరీ గుడ్. నేను రేపు పెళ్ళిలో ఉంటాను. मैं कल शादी में हूँ. सॉरी, होंगी. వెరీ గుడ్. నువ్వు. तुम ఉన్నావు. हो. వెరీ నైస్. ఓకే, నువ్వు సునీత. तुम सुनीता हो. ఓకే, నువ్వు పనామవి. तुम नौकरानी हो లేదా కామ్వాలి హో. ఓకే, నువ్వు రామువి. होने. तुम रामू हो. వెరీ గుడ్. నువ్వు నౌకర్వి. तुम नौकर हो. నువ్వు ఆఫీస్లో ఉన్నావా? तुम ऑफिस में हो. क्या तुम ऑफिस में हो? వెరీ గుడ్. क्या तुम ऑफिस में हो? మీరు చెప్పింది కరెక్టే. అది మీరు క్వశ్చన్ అడిగినట్టు అడిగారు కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్. నువ్వు ఎక్కడున్నావు? तुम कहाँ हो? వెరీ గుడ్. నువ్వు లైబ్రరీ లేవు. तुम लाइब्रेरी में नहीं हो. నహీ హో అంతే. నహీ హో అంటే మళ్ళీ ఏమవుతుంది? క్వశ్చన్ అయిపోతుంది అనమాట. అంటే ఒక స్టేట్మెంట్ లో చెప్తే కనుక స్టేట్మెంట్ లా ఉంటుంది. అదే మళ్ళీ మనం లైబ్రరీ నహీ హో అన్నాం అనుకోండి, అంటే క్వశ్చన్ అయిపోతుంది. అది అంటే క్వశ్చన్ లా ఆ సెన్స్ అలా వస్తుంది అనమాట. ఓకే, నువ్వు లైబ్రరీ లేవా? ఓకే, సేమ్ ఇంతకు ముందు అడిగినట్టు. तुम लाइब्रेरी में नहीं हो. వెరీ గుడ్. క్యా యాడ్ చేస్తే लाइब्रेरी में नहीं हो. ఎస్, క్యా యాడ్ చేస్తే 100% అది క్వశ్చన్ అనే అర్థం వచ్చేస్తుంది. మనం ఎలా అడిగినా కూడా. ఓకే, మన వే ఆఫ్ ఆస్కింగ్ ఎలా ఉన్నా కూడా అది క్వశ్చన్ అనే అర్థం వచ్చేస్తుంది. అలా కాకుండా మనం క్యా ఎప్పుడైతే యాడ్ చేయలేదో అప్పుడు మనం ఆ సెన్స్ మనం వే ఆఫ్ టాకింగ్ లో తీసుకురావాలన్నమాట, ఆస్కింగ్ లో తీసుకురావాలి. ఓకే, నెక్స్ట్. నువ్వు లైబ్రరీలో ఉండి ఉన్నావా? నువ్వు లైబ్రరీలో ఉండి ఉన్నావా? నిన్న లైబ్రరీలో ఉండి ఉన్నావా? కల్ లైబ్రరీ. ఓకే, ఒక్క నిమిషం. స్త్రీ వస్తుంది కదా, లైబ్రరీ. ఉండి ఉన్నావు స్టేట్మెంట్ ఇది. కల్ తుమ్ కల్ లైబ్రరీ మే తే కాదు, ఇక్కడ స్త్రీ కదా, థీ వస్తుంది. ఓకే, లైబ్రరీ థీ. ఇక్కడ నువ్వు అనే ఆమె మనం ఎవరి గురించి అడుగుతున్నా? ఒక లేడీని అడుగుతున్నాం మనం. లేడీని అంటున్నాం. నువ్వు లైబ్రరీలో ఉన్నావు అని చెప్తున్నాం మనం. వెరీ గుడ్. తుమ్ కల్ లైబ్రరీ మే థీ అంటే నువ్వు నిన్న లైబ్రరీలో ఉండి ఉన్నావు. తుమ్ కల్ లైబ్రరీ మే థీ. అదే పురుషుడైతే నువ్వు నేను లైబ్రరీలో ఉన్నావు అని పురుషుడితో చెప్పాలి. తుమ్ కల్ లైబ్రరీ మే థే. వెరీ నైస్. నువ్వు ఇంతకు ముందు నౌకర్వి. తుమ్ ఇస్కే పెహలే నౌకర్ థే.
థే ఓకే. ఆమె ఇంతకు ముందు పనామే నౌకరా అదే నౌకరు లేడీ అనమాట. वह 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 आमे यह 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 इसके पहले हमारा नौकरा काम वाले थी काम वाली थी काम वाली थी ఓకే. हमारी काम वाली थी हमारे काम वाली थी हमारी రీ రీ हमारी రీ స్త్రీ కాబట్టి పనామే స్త్రీ కాబట్టి హమారీ కామ్ వాలి థీ. ఓకే. హమారా నౌకర్ థే. ఓకే. హమారా నౌకర్ థే అంటే నువ్వు నా పనివాడివి అని చెప్పడం. పనామే అంటే నౌకరాణి. హమారీ ఇక్కడ నుంచే మొదలు పెట్టాలి. అంటే మేల్ ఫీమేల్ జెండర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టు ఉంది కదండి. బాగా మేడం. ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి హిందీ నేర్చుకో అక్కడ ఇబ్బంది అవుతుంది, అంతే అక్కడ ఇబ్బంది అవుతుంది. ఇంకా మిగిలినంతా కూడా చాలా చాలా ఈజీ. అదే అర్థం అవుతుంది. ఇక్కడ నుంచి ఇక అవతల మేల్ ఆర్ ఫీమేల్ తో ఇక్కడ నుంచే మొదలు పెట్టాలి. అవునవునవును. సో కల్ తుమ్ इसके पहले ओके वह यह वह यह इसके पहले हमारा हमारी नौकरानी थी वेरी गुड అంతే. इसके पहले हमारा नौकरानी थी. నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు. तुम कल हैदराबाद में होंगे. तुम कल हैदराबाद में होगे. तुम कल हैदराबाद में होगे అంటే నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు అని చెప్తున్నావు. तुम कल हैदराबाद में होंगे. నువ్వు రేపు హైదరాబాద్ లో ఉంటావు స్త్రీ. तुम कल हैदराबाद में होगी. అంతే. तुम कल हैदराबाद में होगी. వెరీ నైస్. నువ్వు రేపు ఎక్కడ ఉంటావు? ఇక్కడ చిన్న ఓకే డౌట్. ఇక్కడ तुम कल हैदराबाद में होगे అన్నాము. ఇక్కడ ఎక్కడ కూడా మేల్ ఫీమేల్ మనం చెప్పలేదు కదా స్టార్టింగ్ నుంచి. ఇక్కడ నేను ఇక్కడ డిస్క్రైబ్ చేశాను కదా, యాక్చువల్ గా ఇచ్చాను చూడండి, పుంలింగ స్త్రీలింగ అని ఇచ్చాము. అంటే ఆ ప్రొనౌన్సియేషన్ లో తుమ్ కల్ ఎక్కడ డిస్క్రైబ్ చేయాలి? ఓన్లీ ఈ ఉంటావు అనే దగ్గరే ఆ డిఫరెన్సియేషన్ చూపిస్తాం మనం. ఎందుకు అలా అని నాకు డౌట్ వచ్చింది. అదే తెలుగులో చూపించట్లేదు కానీ హిందీలో చూపించాల్సి ఉంటుంది అనమాట. అర్థమైందా మీకు? తెలుగులో మనకు ఆ డిఫరెన్షియేషన్ లేదన్నమాట. అంటే మనం ఏం చెప్తున్నాం, ఉంటావు అని అంటున్నాం. తెలుగులో కాదు, హిందీలో కూడా మనం ఉంటావు అన్న దగ్గరే డిఫరెన్షియేట్ చూపించాం కదా. అంతే మిగిలిన సెంటెన్స్ అంతా కూడా సేమ్ ఒకేలా ఉంటుంది. తుమ్ కల్ హైదరాబాద్ మే హోగే ఒక్కటే కదా హిందీలో కూడా. అంతే, డిఫరెన్స్ కూడా అంతే హోగి అంతే మేడం. ఓకే. హైదరాబాద్ అంటే ఈ స్టార్టింగ్ చూపించాల్సిన అవసరం రాలేదు అంటే డిపెండ్స్ ఆన్ సెంటెన్స్. అంటే మా అని ఒకవేళ అదే డిపెండ్స్ అపాన్ సెంటెన్స్ అనమాట. సెంటెన్స్ ఏంటంటే నువ్వు అంటే నువ్వు అనేది లేడీ గురించి చెప్పినా, మనం జెంట్ గురించి చెప్పినా, ఎవరి గురించి చెప్పినా తుమ్ అని అంటాం. ఓకే. రేపు కల్ హైదరాబాద్ మే ఓకే. జెంట్ అయితే హోగే, లేడీ అయితే హోగి. అంతే అంతమించి ఏం లేదు. ఓకే. ఇక్కడ అందు గురించి పుంలింగాన్ని ఇచ్చాం కాబట్టి ఇక్కడ హోగే వస్తుంది, స్త్రీలింగాన్ని ఇచ్చాం కాబట్టి ఇక్కడ హోగే వస్తుంది. అది డిపెండ్స్ అనమాట, అక్కడ సిచ్యువేషన్ బేస్ చేసుకుని. ఓకే. నెక్స్ట్, నువ్వు రేపు ఎక్కడుంటావు? తుమ్ కల్ కహా హోగే. వెరీ గుడ్. ఒకవేళ పురుషుడైతే హోగే. అదే నువ్వు రేపు ఎక్కడ ఉంటావు అని ఒక లేడీని అడిగితే మనం తుమ్ కల్ కహా హోగి. వెరీ నైస్. నువ్వు ఇంతకు ముందు ఎక్కడున్నావు? తుమ్ ఇస్కే పెహలే కహా హోగే. ఎక్కడ కహా ఓకే. కహా ఓకే. చూడండి, तुम इसके पहले కహా मेल అయితే पहले ఇస్కే పెహలే కహా होगे కాదు కదా, ఇంతకు ముందు గురించి మాట్లాడుతున్నాం, గతం గురించి మాట్లాడుతున్నాం, ఫ్యూచర్ గురించి కాదు. ఇస్కే పెహలే మేల్ గురించి మాట్లాడుతున్నాం. తుమ్ ఇస్కే పెహలే కహా తే. అది టెన్స్ వేరు కదా, టైం వేరు అనమాట. ఓకే. పెహలే కహాతే. అదే లేడీ అయితే तुम इसके पहली कहा थी. పెహలే వస్తుంది. ఇస్కే పెహలే దానికిను ఈ స్త్రీ పురుషులకు సంబంధం లేదు కదా. ఇంతకు ముందు అనేది ఏంటంటే అది ఒక కీవర్డ్ అంతే, అది వీళ్ళకి సంబంధించింది కాదు. ఓకే. ఈ థీ మాత్రం థీ అనేవి మాత్రం నువ్వు అనే పర్సన్ సంబంధించినవి. ఈ ఇస్కే పెహలే అనేది కామన్ వర్డ్ అది. ఓకే. దానికి వీళ్ళకి సంబంధం లేదు. నువ్వు ఇంతకు ముందు ఎక్కడ ఉన్నావు అని ఒక స్త్రీ చెప్పేటప్పుడు నువ్వు ఇస్కే పెహలే కహా థీ నువ్వు ఇంతకు ముందు ఎక్కడ ఉండి ఉన్నావు, కహా థీ. అంతే, చాలా చాలా సింపుల్. ఓకే. మీ ఆరోగ్యం ఎలా ఉంది? आपकी हेल्थ कैसे है? आपकी हेल्थ कैसी है? आपकी हेल्थ कैसी है? ఇక్కడ హెల్త్ ఏమన్నా మనం తబియత్ అన్నాం.
ఓకే, మీకు అది గుర్తు రాలేదు అనుకోండి, మీరు ఎవరైనా అడగాలి, ఎవరైనా మనం జనరల్గా అడుగుతుంటాం మీ హెల్త్ ఎలా ఉందని, హెల్త్ ఇప్పుడు అడుగుతుంటాం కదా, అలా మీరు హ్యాపీగా తెలుగులో మనం ఎలాగైతే మనం మీ హెల్త్ ఎలా ఉందని అడుగుతామో అదేవిధంగా మీరు హిందీలో చక్కగా అలా అడిగేచ్చు అనమాట. ఓకే, ఆప్కా హెల్త్ అంటారా, ఆప్కి హెల్త్ అంటారా, ఏదైనా మీ ఇష్టం ఇంకా. ఓకే, ఏదో యూజ్ చేసేచ్చు అక్కడ. ఓకే, ఆప్కా హెల్త్ కైసా హై, ఆప్కా హెల్త్ కైసా హై, లేదా ఆప్కి హెల్త్ కైసీ హై, ఏదైనా యూజ్ చేయండి, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, అదే మీరు తబియత్ అంటే ఆరోగ్యం, అది స్త్రీలింగ్ కాబట్టి ఆప్కి తబియత్ కైసీ హై అని చెప్తున్నారు. ఆప్కి తబియత్ కైసీ హై, కైసీ హై, आपका हेल्थ कैसे, आपकी हेल्थ कैसा कैसी है, कैसी है అని కూడా యూజ్ చేసేయచ్చు. మేల్ ఆర్ ఫీమేల్, ఎనీథింగ్, అది పెద్ద కన్సిడర్ చేయమన్నమాట. యాక్చువల్లీ బిగినర్ లెవెల్లో కన్సిడర్ చేయక్కర్లేదు. ఓకే, ఎవరినైనా ఇప్పుడు మనల్ని ఎవరైనా హిందీ పీపుల్ అడుగుతున్నారు అనుకోండి, మేడం మీ హెల్త్ ఎలా ఉంది, అలా ఏదైనా మీ ఆఫీస్లో మిమ్మల్ని అడుగుతున్నారు అనుకోండి, వాళ్ళు హిందీ పీపుల్, వాళ్ళు ఎలా అడుగుతున్నారో దాన్ని బట్టి మనం ఒక 2-3 సార్లు వాళ్ళు అడగగానే మనకి 3వ సారి నుంచి మనకు కూడా అదే అలవాటు అయిపోతుంది. ఓకే, ఈ మెయిల్ ఫీమేల్ అనేది కొద్దిగా బిగినర్ లెవెల్లో పెద్దగా కన్సిడర్ చేయాల్సింది కాదనమాట. యాక్చువల్గా ఇది చాలా కష్టం, ఎన్ని గుర్తుపెట్టుకుంటాం అంతే కదా. అంతే కదా మేడం. ఇప్పుడు ఆరోగ్యం అనేది స్త్రీలింగ పుల్లింగ ఇలా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అది మనం మాట్లాడలేం, ముందుకు వెళ్ళాం, అందుకోసం అనమాట. ఓకే, మీరు ఎలా ఉన్నారు? ఆప్ కైసే హై, మీ అబ్బాయి ఎలా ఉన్నాడు? ఆప్కా బేటా కైసే హై, कैसा है, कैसा है, कैसा है, आपका बेटा कैसा है, कैसा है, आपका आपकी बेटी कैसा, आपकी बेटी कैसी है, कैसी है, వెరీ గుడ్. మీ నాన్నగారు ఎలా ఉన్నారు? आपकी पिताजी, आपके पिताजी कैसे हैं, कैसे हैं, వెరీ గుడ్. నా ఇల్లు ఎలా ఉంది? मेरा घर कैसा है, कैसा है. ఓకే, ఓకే. ఇప్పుడు ఎవరైనా వచ్చారా అంటే లోపలికి పంపండి అంటే ఏమనాలండి హిందీలో? అందర్ భేజియే, అందర్ భేజియే. మా కర్మకి మా సెక్యూరిటీ అందరూ వీళ్ళు ఉంటారు, ఫైట్ స్టేట్ వాళ్ళు, ఒరిస్సా వాళ్ళు, అందరు బేజో అంటారు అనమాట. అప్పుడు సెక్యూరిటీని అడగాలనుకోండి, సెక్యూరిటీని లోపలికి పంపు అంటారు కదా, అందర్ బేజో, లోనికి పంపు లేదా పంపించు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లోనికి పంపు లేదా పంపించు అని చెప్పడానికి అందర్ లోనికి. ఓకే, భేజ్నా అంటే పంపడం అనమాట. బేజో అంటే ఇక్కడ అంటే జో మీన్స్ భేజ్నా అంటే పంపించడం, భేజ్ అంటే పంపడం అనమాట. ఓకే, భేజ్నా అంటే పంపించుట. ఓకే, బేజ్ ప్లస్ ఓ బేజో అంటే పంపుము అని అర్థం వస్తుంది, లోనికి పంపు. ఓకే, అదే మీరు కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తూ, ఎవరికైనా రెస్పెక్ట్ ఇచ్చే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు, వాళ్ళకి లోనికి పంపించండి అని చెప్పాలి. ఓకే, అంటే మీ స్టాఫ్ లోనే కొద్దిగా పెద్ద ఆయన ఎవరో ఉన్నారు అనమాట, ఆయనకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. ఓకే, మీ సబార్డినేట్ అయినా కూడా, మీ అండర్ లో వర్క్ చేసే పర్సన్ అయినా కూడా మీరు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అలాంటి పర్సన్ కి మీరు ఏం చెప్పొచ్చు? అందర్ బేజియే అని చెప్తారు అనమాట. ఓకే, ఎవరు పంపించే వాళ్ళకా లోపలికంటే వచ్చిన వాళ్ళకా? వచ్చిన వాళ్ళకి కాదు కదా, వచ్చిన వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వకపోవడం వీళ్ళకి మనం చెప్తున్నాం. ఇప్పుడు అందరు బేజీ అంటే లోపలికి పంపించండి, లోపల పంపించండి. ఓకే, జనరల్గా మనం ఏమంటాం, అందరు బేజీ లోపల పంపించండి. అదే సెక్యూరిటీ పర్సన్ అనుకోండి, సెక్యూరిటీ పర్సన్కి మనం జనరల్గా ఏంటంటే కొద్దిగా కమాండింగ్ అని చెప్తాం. మరి మనం రిక్వెస్ట్ చేసినట్టుగా లోపలికి పంపించండి అని అలా చెప్పాం మనం కదా. సో అలా చెప్పేటప్పుడు మాత్రం ఏం చెప్తాం? బేజో అంటాం అనమాట. బేజో అంటే ఆ ఇచ్చే రెస్పెక్ట్ లో వేరియేషన్ అంతే. సెకండ్ బా బేజో. ఇక్కడ నేను టైప్ చేశాను మీకు, కనిపిస్తుంది మీకు? విజిబిలిటీ బానే ఉందా మొబైల్ లో? కనిపిస్తుందండి. ఇది క్లాస్ కాదు కదా, మీరు టైప్ చేయరని నేను అటు చూడట్లేదు. టైప్ చేశాను. అందర్ బేజో. బేజో అంటే పంపు, బేజీ అంటే పంపించండి. ఓకే, ఎస్ మ్యామ్. ఓకే, ఇంకా టైం ఉందండి మీకు? పర్లేదా? పర్లేదండి. అంటే మీకంటే ఓవర్లోడ్ అవ్వలేదు, పర్లేదు, ఈ రోజు ఇంకా నేర్చుకుందాం అనుకుంటే నేను ఇంకేదైనా కొద్దిగా ముందుకు వెళ్దాం. ఇంకా ముందుకైతే వద్దులేండి. ఇదే నాకు అంటే వీటిల్లో నేను ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటున్నా, బట్ 2 days నేను స్కిప్ చేశాను. 3 days కూడా. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ అవడానికి 15 నిమిషాల ముందు స్టార్ట్ చేసా, అట్లా సగం వరకు స్టార్ట్ చేశాను. అది మొత్తం చేసి ఉంటే నేను మీరు అడగంగానే చెప్పగలిగి ఉండేదాన్ని అనుకుంటున్నాను. చిన్న ప్రాక్టీస్ కావాలి ఇంకా. ఇక్కడ వరకు నేను మళ్ళీ మీకు నేను ఈ నోట్స్ అంతా కూడా మీకు ఇస్తాను. అవును, మీరు ఇచ్చిన నోట్స్ చాలా హెల్ప్ఫుల్ ఉంది.
ఇప్పుడు నన్ను చెప్పండి, మీరు ఏం చెప్తారంటే నోట్స్ పంపించండి అని చెప్పాలి. ఎలా చెప్తారు? మేరకు నోట్స్ भेजिए. ఓకే, ముझे అని చెప్పొచ్చు అనమాట. మేరేకో అనేది ఏంటంటే హైదరాబాదీ హిందీ అది. ఓకే. మేరేకో అంటాం కదా మనం. మేరేకో అనేది ఏంటంటే అది అఫీషియల్ హిందీ కాదనమాట. అంటే ఇప్పుడు మీరు మీరు ఏదైతే ఇప్పుడు నెక్స్ట్ ఇంటర్వ్యూస్ లో మాట్లాడాలనుకుంటున్నారో ఆ హిందీ వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ముझे అనాలన్నమాట. ముझे అంటే నాకు, ముझे అంటే నాకు లేదా నన్ను అనే అర్థంలో ముझे बुलाइए అని పిలవండి. ఓకే, मुझे भेजिए నాకు పంపించండి. ఓకే, ముझे అంటే నన్ను లేదా నాకు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీరు నాకు పంపించండి, మీరు నాకు నోట్స్ పంపించండి అని చెప్పాలనుకోండి. అప్పుడు ఏం చెప్తారంటే మీరు నాకు నోట్స్ పంపించండి ఓకే అని చెప్తారు. ఎలా చెప్తారంటే ఆప్ మీరు లేదా తమరు. ఓకే, ముझे అంటారు. ముझे అంటే నాకు. ఓకే, నోట్స్. ఓకే, భేజ్నా అంటే పంపించడం. ఓకే, బేజ్ ప్లస్ ఇఏ బేజియే అవుతుంది. బేజియే రిక్వెస్ట్, అది రెస్పెక్ట్ ఇస్తామండి. టీచర్ రెస్పెక్ట్ ఇస్తాం జనరల్ గా, అందుకోసం. అది ఎవరైనా ఫ్రెండ్ ఎవరైనా అడిగేటప్పుడు ఏం చెప్తాం? నోట్స్ బేజో అంటాం. బేజ్ అంటే సెక్యూరిటీకి ఇంతకు ముందు చూసారా, అందరు బేజ్ అన్నారు కదా, అలాగే నోట్స్ బేజ్. ఓకే, ఇది మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకోబోతున్నాం. ఇది ఓకే మేడం. ఈ నోట్స్ అంతా కూడా నేను మళ్ళీ షేర్ చేస్తాను మీకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.